హలో ఈరోజైతే నేను వీడియో వచ్చేసి గోబీ రైస్ ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్, టమాటోస్ అన్నీ చిన్నగా కట్ చేసుకొని దాంట్లో ఆయిల్లో అన్నీ మగ్గబెట్టుకోవాలి. ఆ పోపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత మనం దాంట్లో గోబీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆనియన్స్, టమాటో, ఆయిల్, దాంట్లో మనం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి. గోబీలో ఆల్రెడీ ఉంటుంది కానీ మనం కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ గోబీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పెద్ద పెద్దగా ఉండకోకుండా అన్నీ ఒకటే షేప్లో వచ్చేటట్టుగా చేసుకోవాలి. తర్వాత రైస్ ముందే చేసి పెట్టుకోవాలి. ఆ రైస్ కలుపుకోవాలి. గోబీ అంతా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా స్లోగా కలుపుకోవాలి. స్పీడ్గా కలుపుకున్నామంటే మెత్తగా అయిపోతుంది. కాబట్టి స్లోగా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా కలిపిన తర్వాత బాగా కలుపుకున్నామంటే కలర్ వైట్ రైస్ కలర్ అంతా మారిపోతుంది. కొంచెం వైట్గా కొంచెం కలర్గా అట్లా లేకపోకుండా మొత్తం ఒకటే కలర్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏ విధంగా ఉందో వేడిగానే టేస్ట్ చేసేస్తున్నా. మా పిల్లలు బయటికి వెళ్ళిపోయినారు షాపింగ్కి. వాళ్ళు వచ్చే లోపల వెయిట్ చేయలేదు, తినేసాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.